ఆల్మోస్ట్ ఆయన సత్కర్మలే చేస్తున్నాడు, మంచి కర్మలే చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన తీసుకున్న ఉదాహరణకి ఆయన ఈ రోజు వరకు ఆయనకు తెలిసి సత్కర్మలు చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన జీవితం ఏంటంటే చాలా విచారంగా బాధాకరంగా ఉంది. ఇప్పుడు మన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి మనం ఏమనుకుంటామంటే నేనేం చేశాను నాకెందుకు ఇలా జరుగుతుందని ఒక చింతకి తగ్గుతూ ఉంటాడు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఊరట ఎలా ఇస్తారు ఇది రిపీటెడ్ క్వశ్చన్, రియలిస్టిక్ క్వశ్చన్. విషయం ఏంటంటే ఈ ప్రశ్నకు సమాధానం మన చేతుల్లో చాలా లేవు అనే విషయం మనం ఇక్కడ రియలైజ్ అవ్వాలి. మనం కోరి మన శరీరానికి రంగు రాలేదు, మన హైట్ రాలేదు, మనకంటే పైన ఎవరో ఒకడు ఉన్నాడు, వాడు నడిపిస్తున్నాడు ఈ వ్యవస్థని అనేది మనం గ్రహించాలి. నేను చాలా మంచోడినని ఇప్పుడు మీరు అనటానికి మీరు మీ యొక్క లైఫ్ దాంట్లో ఉండే అప్పటి నుంచి మీకు తెలుసు నేను ఎవరికి అన్యాయం చేయలే, ఎవరికి మోసం చేయలే, వై హ్యాపీ టు మీ, నాకే ఎందుకు. కానీ వాస్తవం ఏంటంటే పూర్వజన్మ అనేది ఒకటి ఉంటుందని శాస్త్రం చెబుతుంది. హఠాత్తుగా కొన్ని జరుగుతాయి. ఎందుకు అలా జరిగిందంటే ఆ గత జన్మది మన మీద ఉండడం వల్ల అనేది పెద్ద సమాధానం. అందుకే దీనికి మీకు మంచి ఆన్సర్ ఏమిటంటే రామదాసు చెప్తాడు, క్రూర కర్మములు నేరక చేసితే నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే దైవశిఖామణి రామా. ఏమంటాడు ఆయనే సమస్య ఇదని చెప్పాడు, మరి వెంటనే సొల్యూషన్ కూడా ఆయనే చెప్పాడు. ఏమని, నాకు దరిద్రాన్ని నువ్వు పరిహారం అంటే పరిహారం అంటే శిక్ష, నువ్వు నాకు దరిద్రాన్ని ఇచ్చి దీన్ని ఇచ్చి తప్పించు అంటాడు. అంటే ఇక్కడ మనం పడుకోవాల్సింది ఏంటంటే మన కర్మ క్షయము అంటారు. ఆ క్షయం ఎలా అవుతుందంటే తపస్సు చేయాలి. తపస్సు అంటే వాలంటరీలీ యాక్సెప్ట్ పెనెన్స్, దట్స్ కాల్డ్ తపస్సు. అంటే ఉదాహరణకి నేను ఇప్పుడు ఏదో యాక్షన్ చేశాను, మాట్లాడాను, నవ్వాను, ఇది చేశాను కదా, నేను జాగ్రత్త కోసం ఒక పండు తెచ్చుకున్నాను. వీడికి పండు రెండు తెచ్చాను, ఆడికి పండు ఇచ్చాను, అందులో పండు పెట్టాను. ఇందాక వెళ్ళినప్పుడు పండు కనపడింది, కానీ నేను దాంతో మాట్లాడతాను, ఎందుకు అవసరం ఇప్పుడు నేను తెస్తాను. ఇలా దీన్ని రేపు మధ్యాహ్నం దాకా మెయింటైన్ చేస్తాను. ఏంటి పండు తినడానికి ఏంటి పోయే కదా, కానీ నేను మనసుతో నీకు ఒక్క పూటే భోజనం అని ట్యూన్ చేశాను. అందుకని చాలా తప్పకపోతే పండ్లు తినచ్చు అని ఆ పండ్లు తినడానికి కూడా అవాయిడ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తాను. నన్ను ఎవడో ఆపడు, అసలు అన్యాయం కూడా కాదు పండు తిన్నాను. ఎంత మాట్లాడి యాక్షన్ చేసి అంత చేసి ఓ పండు తినడానికి ఏంటి అంటే రేపు కోసం ఆలోచిస్తాను. రేపు నేను 10:30 చోటకి వెళ్ళాలి, ఇది నాకు ఆటంకం కావడం. ఆకలి వేస్తే శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కలుగుద్ది, నీకు పొద్దున్నకి యాక్టివ్గా ఉంటావు. ఇప్పుడు పండు ఏమవసరం, నీళ్ళు తాగు, అంత ఇబ్బంది అయితే కొంచెం తేనె నీళ్ళు కాదు, ఇలా దానికి ప్రత్యామ్నాయం చూపిస్తాను. ఇప్పుడు తిన్నాను ఇంకా అక్కడేవో అప్పచ్చులు ఉంటాయి అనేది దీన్ని ఏమంటుంది తపస్సు. నో చెప్పడం నేర్చుకుంటే ఏమిటి నో, ఇప్పుడు రాత్రి 12 అవుతుంది, ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇక్కడ ఉండే కుర్రోళ్ళు చక్కగా కేఎఫ్సి నుంచి వేడిగా అది సౌండ్ తినడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ నీ శరీరానికి అది మంచిదేనా? రేపు మార్నింగ్ నీ ప్రోగ్రామ్ సక్రమంగా జరుగుతాయా? అందుకని మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం వెంటనే ఏం థింక్ చేయాలి అంటే ఎప్పుడో ఎవరికో ఏదో జరిగి ఉంటుంది నా వలన, అందుకని నాకు ఇబ్బంది వచ్చింది అని పాజిటివ్గా మనం సమాధానం చెప్పుకోవాలి. ఆ పాజిటివ్నెస్ ద్వారా మనం ముందు ఏమంటారు డిస్టర్బ్ అవ్వం, విచలితంగా. లేకపోతే మనం కంప్లైంట్ చేస్తుంటాం. కంప్లైంట్ చేసి ఒకరోజు మనం వ్యతిరేకం అయిపోతాం. వ్యతిరేకం అయిపోయి గతం మర్చిపోయి మతం మారిపోయి గొర్రెలా తయారైపోతే కారణం అదే. యాక్చువల్గా ఈ దేవుడు చేయలేదు, ఆ దేవుడు చేశాడు
అది యాక్చువల్గా ఆ దేవుడు ఈ దేవుడితో ఏం సంబంధం లేదు. నీ కర్మ, నీ పెట్టుబడి నువ్వు పెట్టేసి ఉంటావు. నువ్వు అన్నీ బాగున్నప్పుడు రెచ్చిపోదాం బ్రదర్ ఆడదు మనసు. అప్పుడు నీకు అసలు ఏం గుర్తురాదు. ఇలా జరగకూడదని మనకి హెచ్చరిక చేస్తూ ఆదిశంకరులు చెప్తారు. ఏమని? మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం మిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏమిటి నేర్చుకుంటున్నావా? ఎవడం ఉందనా? వెనకాల జనం ఉన్నారనా? డబ్బులు ఉన్నారనా? పిచ్చోడ. హరతి నిమేషత్కాల సర్వం అంటే ఖచ్చితంగా హరతి నిమేషత్కాలస్వరం అంటే హరతి అంటే ఏంటి? ఇదండి బ్లింక్. ఈ బ్లింక్లో నీ యవనం, నీ జనం, నీ ధనం అన్నీ నీ నుంచి దూరం అయిపోతాయి. నువ్వు అసలు ఊహించవు. ఇవి నువ్వు ఊహించలేదు. ఇలా ఎందుకు జరిగింది అనుకునే లోపల నువ్వు సముద్రం మధ్యలో వెళ్ళిపోతావు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చేసి నేను ముగిస్తాను. మా గురుగారు చెప్పారు. అంటే మన మానవ నైజం అలా ఆలోచిస్తాం, అలా ఆలోచించకూడదు అని భాగవతం చెప్తుంది. ఎలా ఆలోచించకూడదు? కాకి ఎగురుతుంది, నది మీద నుంచి ఎగురుతుంటే కింద ఫ్లోటింగ్లో ఒక ఎలిఫెంట్ డెడ్ బాడీ. ఎంత పండగండి! దాని లెవెల్కి అసలు ఫుడ్ అలాంగ్ విత్ బెడ్. అందుకని అది ఆ ఏనుగు బాడీ మీద కొంచెం తిని అక్కడ తీయని నదీ జలాలు తాగి అక్కడే వాటర్, అక్కడే మ్యాట్రెస్ విత్ మ్యాటర్ అది తిని ఆ ఫుడ్డే బెడ్గా పడుకుని మళ్ళీ కొంచెం తినడం, అలా రౌండ్ వేసి రావడం, ఐబ్రో అని పలకరించడం, మళ్ళీ అలా నీళ్ళు తాగేసి అది తినేసి దాని మీద పడుకుని. అదే ఎవరన్నా అడిగితే లైఫ్ అవైలు ఐఎమ్ ఫైన్ అంటాడు నవీన్. ఆ టైప్లో ఐఎమ్ ఫైన్ అని ఒక కామన్ మ్యాన్ లాగా ఇది జాయ్ఫుల్ లైఫ్. నా జీవితానికి ఇంకేం కావాలి? ఫుడ్ ఉంది, బెడ్ ఉంది, వాటర్ ఉంది, తినడానికి ఉంది, జాయ్ఫుల్, నీట్గా ఉంది, నీటిలో ఉంది, అది పడుకుంది, కొంచెం తిని పడుకుంది. అలా లైఫ్ గోయింగ్ ఆన్. హఠాత్తుగా పెద్ద సౌండ్ వచ్చింది. ఇది రియలైజ్ అయ్యే లోపల అసలు అక్కడ ఏనుగనే పదార్థమే లేదు. ఎందుకంటే నది ఎందులో కలుపుతుంది? సముద్రంలోకి వెళ్తే ఏముంటాయండి పెద్ద పెద్దవి? వేల్. నీళ్ళలోంచి వేలు వచ్చింది. మనం పెరుగన్నంలో ఏం నంచుకుంటాం? ఆవకాయ ముక్క. ఈ ఏనుగు వెకమే ఆవకాయ ముక్క ఫర్ వేలు అని షాక్ లేదు అసలు. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? నిద్రపోయింది. నిద్రపోయి సముద్రం ఈ కాకి ఏనుగు బాడీ మీద నిద్రపోయి నదిలో అలా వెళ్ళిపోతుంటే నది అలా సముద్రంలో తీసుకెళ్ళిపోయింది. ఈ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది. అది వచ్చేసింది. ఈ షార్క్ వచ్చి తినేసింది. ఇది ఫుడ్ పోయింది, బెడ్ పోయింది, ఇటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందువల్ల? కేవలం భ్రమలో ఉంది కాబట్టి. మనం ఏమనుకుంటామంటే ఈ అంతా ఉంది, ఇదంతా ఉంటుంది అనుకుంటాం. ఇదే భ్రమ. నిజమేమిటంటే ఇది టెంపరీగా మనకి ఇచ్చిన ఒక వస్తువు. ఈ కుర్చీ ఎలాగో, ఆ కుర్చీ ఎలాగో, ఇది కూడా కూర్చోవడానికి ఇచ్చిన ఓ కుర్చీ. నువ్వేదో ఈ దీంట్లో ఉండి పొడుస్తాను అని అనుకోకూడదు. కాబట్టి ఇది వాడుకుని ఆయన్ని వేడుకుని మనం ఆయన నామం పాడుకుని నన్ను తీసుకెళ్ళు అని ఆయన్ని రిక్వెస్ట్ చేయాలి. అందుకోసం ఇది ఇవ్వబడింది. మధ్యలో వస్తాయి హడిల్స్, వస్తాయి ఆటంకాలు, అవమానాలు వస్తాయి. మనం దానికి ఏం చెప్తారండి కృష్ణుడు? 2వ అధ్యాయం 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనం నిత్యం స్థాం స్థితిక్షస్వ భారత అంటాడు. అంటే ఏంటండి? లెర్న్ టు టాలరేట్ అంటాడు. చెప్తుంటే అర్థం కదా? అలా అండండి కృష్ణుడు. అలా బెదిరించడు. నిన్ను ఏమంటాడు? నొక్కి గట్టిగా ఫోర్స్ చేయడు. ఏమిటంటే నీకు ఎండాకాలం వచ్చింది, ఏం చేస్తావు? ఏసీ వేసుకుంటావు. శీతాకాలం వచ్చింది, స్వెటర్ వేసుకుంటావు. అమెండ్మెంట్స్ ఏదో మార్చేవు కదా, నువ్వు ఏడవట్లేదుగా. మాత్రా స్పర్శాస్తు అంతే శీతోష్ణ సుఖ దుఃఖ. ఉష్ణం వచ్చింది, శీతం యాక్సెప్ట్ చేసావు. అలా ఆగమాపాయలో నిత్యం
స్థామ స్థితిక్షస్వ భారత. దుఃఖం వస్తుంది, యాక్సెప్ట్ చేయి. సుఖం వస్తుంది, యాక్సెప్ట్ చేయి. అయితే యాక్సెప్ట్ చేయలేవు కదా, ఆ యాక్సెప్ట్ చేయడాన్ని నేర్చుకో అంటాడు. ఎంత గొప్ప బోధండి. లెర్న్ టు టాలరేట్ అంటాడు. ఏయ్ యు మస్ట్ టాలరేట్ అంటలేదు, లెర్న్ టు టాలరేట్. ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు నాకు ఆకలి ఉంది, నేను ఎవరి ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తున్నాను? మనస్సుకేమో ఏదన్నా పెట్టాను, ఎవరితో చెప్పిస్తున్నాను నేను దానికి? బుద్ధితో. నర్బాయ్ ఇప్పుడు తింటే పొద్దున్న ఎప్పుడు లేస్తాను, రేపు పొద్దున్న అరగదది ప్రోగ్రాం అని దాని ద్వారా నీళ్ళు తాగుసార్లే బెల్లం అట్లా అట్లా. అందుకే ఎప్పుడైనా తిట్టేటప్పుడు ఏం తింటాం? బుద్ధి జ్ఞానం ఉన్నది అంటాం మనం, మనసు ఉందా అనే బండి తిట్టాం మనం. ఎందుకంటే మనసు అనేది కుక్క లాంటిది, కోతి లాంటిది, అది అలాగే ఉంటుంది. అందుకని ఈ కర్మ రావడానికి కూడా కారణం మనసే సార్. ఎవరు చేయిస్తారు? దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలి. ఇచ్చేనా? ఎందుకంటే వాళ్ళు తినలేదు, అది నా ఆ పిల్లలు తినలేదని నాకు బెంగగా ఉంది. అది ఒకటే. అవునా, వీళ్ళని పంపిస్తే ఇప్పుడు సార్ ఇలా గడ్డి కూడా పెట్టాను ఫుడ్ అంటే అదే జ్ఞానం పాటించాలి కదా, తెలుసుకున్నారు ఒక విషయాన్ని. సో మనం అంటే ఏది ఏది చేస్తే మనకి మంచిదో మనం రియలైజ్ అవ్వాలి. కేవలం నాకు అనిపిస్తుంది కాబట్టి నేను చేస్తాను అనకూడదు. ఏది చేస్తే ఉత్తమో అది చేయాలి. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఓ పిల్లోడికి హెల్త్ పోవాలి, వాడు వాళ్ళ అమ్మని అమ్మ నాకు అవి చేసి పెట్టని ఏదో నూనె పదార్థం ఏదో అడిగాడు, పిండి వంట. వాడున్న సిచ్యువేషన్లో తినకూడదు. అమ్మంది నాన్న ఆయి తగ్గాక ఈ జ్వరం పోయాక ఇది మళ్ళీ చేస్తానని చెప్పింది. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కని వీటిని వాళ్ళ అక్కని చూసుకోమని ఎక్కడికో వెళ్ళింది. అక్క అది చేసి పెట్టు అని అడిగాడు. అయ్యో తమ్ముడు అని చేసి పెట్టి వీడు తినేసాడు, చచ్చిపోయాడు. ఈ అక్కకి ప్రేమ అన్నట్ట లేనట్ట? పెట్టిన అక్కకి ప్రేమ లేనట్టు పెట్టని అమ్మకి ప్రేమ ఉన్నట్టు. అలాగే భగవంతుడు కూడా చాలాసార్లు మనం ఏదో అడుగుతాం, నా తప్పేం లేదు, అయినా నువ్వేం చేయట్లేదు అంటుంటాం మనం. ఆ టైంలో ఇవ్వకూడదు కాబట్టి నీకు ఇవ్వడం. అందుకే ఇంగ్లీష్లో చెప్తారు, వాళ్ళు అడుగుతారు జగడమే పోదు. ఆ టైంకి ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వలేదు. ఉదాహరణకి నేను మీకే కాదు చాలామందికి తెలుసు కదా, ఈ 2 రాష్ట్రాలు నేను కారు వేసుకొని వెళ్తే ఎక్కడికైనా, స్వామీజీ కారు ఏం కాదు, క్యాబ్ అది, మనకి ఏం కారు లేదు, కార్లు ఉన్నాయి అంతే. స్వామీజీ ఆశ్రమం ఎక్కడ అని అడిగారు, ఎవరు ఎమ్మెల్యేనే. మాకు శ్రమ ఉంది తప్ప ఆశ్రమాలు ఏం లేవు సార్. ఎందుకంటే నాకు ఆశ లేదు ఫస్ట్, అందుకని ఆశ్రమం లేదు. అది వచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చినప్పుడు వస్తుంది. అందుకని మనకి లోపల లింక్ ఉండకూడదు, ఎవరితో వైరం ఉండకూడదు, వైరు ఉండకూడదు. దానివల్ల ఏమవుతుందంటే, నేను ఇవాళ ఒకటి విన్నాను, మీరందరికీ తెలుసు సీతాదేవి లాక్కెళ్ళడానికి కారణం ఏంటి? జింక. బికాజ్ ఆఫ్ నేను లంక వెళ్ళినప్పుడు శ్రీలంకలో బోల్డ్ అంటే జింకలు మనకు ఊళ్ళో మేకలు తిరిగి తిరుగుతాయి. అక్కడ ఎవరు తినరు, అది ఒక గొప్ప విషయం. బోల్డ్ జింకలు తిరుగుతాయి ఊరికే, నెయ్యి పడుతుంది, మళ్ళీ మసాలా కూడా అక్కడ. సో ఆ జింకలు కోతులు అన్నీ అలా ఫ్రీగా తిరుగుతుంటాయి. నేను వాటికి అవి ఇవి కొని పెట్టాను అనుకో. సో నేను వాళ్ళతో అన్న అవుతున్నాను, సి బికాజ్ ఆఫ్ దిస్ జింక సీత కేమ్ టు లంక. ఓకే, సేమ్ నాన్న ఊరికే మీకు ఎనాలిసిస్ కోసం చెప్తున్నాను. అంటే మనం ఎలా చూడాలి ఒక విషయాన్ని అని చెప్పడం కోసం. నేను ఊరికే అలా వింటూ ఉంటాను కదా, పొద్దున్న లేచిగా మాట్లాడను. సేమ్ జింక స్టోరీ భాగవతంలో వస్తుంది, సేమ్ జింక స్టోరీ మహాభారతంలో వస్తుంది, సేమ్ జింక స్టోరీ రామాయణంలో. అంటే జింక సేమ్ ఉండదు. జింక ఈ ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని ఎంతో చదివిద్దాం అనుకుంటాడు. ఆయన అసలు మాట్లాడు. ఎందుకు మాట్లాడు? జింక నుంచే వచ్చాడు. ఎవరంటే భరతుడైన మహారాజు ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలించాడు. రాముడు తమ్ముడు భరతుడు మీకు తెలుసు. మళ్ళీ శకుంతల అదే మనవాడు శకుంతల కొడుకు భరతుడు మీకు తెలుసు, వాళ్ళు ఫేమస్. కానీ వాస్తవానికి భారతదేశం అనడానికి కారణం ఈ భరతుడు ఎత్తుకు కాదు, వృషభదేవుని కొడుకు. ఇది భాగవతంలో ఉండదు. నేను ఇస్కాన్లో జాయిన్ అయ్యని తెలుసు నాకు, లేకపోతే శకుంతల కొడుకు అన్నా అనుకున్నాను నేను, బట్ నాట్.
సో ఈ భరతుడు ఈ భూమండలం అంతా థ్యాంక్ యూ భరతుడు 30 కాదు నేను అందుకే చెప్తున్నా ఇలా భరతుల్లో ఈయనే పెద్ద భరతుడు సరే థ్యాంక్ యూ 36,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఫైనల్గా వెక్స్ అయిపోయి లెట్ మీ గో టు జంగిల్ అని సింగిల్గా జంగిల్లో వెళ్ళి మిగిలిపోయి 3 పూట్ల స్నానం చేస్తాడు. జుట్టుకి ఇంకా షేవింగ్ ఏముండదు అయ్యొద్దండి అట్లా కట్టారు. ఈ 3 పూట్ల నదికి వెళ్ళడం స్నానం చేయడం వెళ్ళడం స్నానం చేయడం ఈ బికమే ఇదే దీనికి అటాచ్ అయిపోయింది. ఇది ప్రపంచానికి డిటాచ్ అయిపోయింది. ఇది అట్లా కట్టేసి తగ్గిస్తే బెస్ట్. సో అదేంటరా కొద్దిసేపు సో ఆయన ఒక మధ్యాహ్నం పూట అలా స్నానానికి వెళ్ళాడు. వెళ్తే ఆయన స్నానం చేసే లోపల ఓ జింకని ఓ పులి తరమడమో దాని గర్జనకి భయపడో కడుపుతూ ఉన్న జింక అలా దూకి ఈ నది పారుతుంది అలా దూకి అటువైపు దీని కడుపులో ఉన్న పిల్ల నిల్లబడి డెలివరీ ఈ తల్లి ఒకటి చనిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ 10 మంది దాకా ఉన్నాం. ఏం చేస్తాం సిచ్యువేషన్ అయ్యో అంటామన్నా మన సోదరులు కాకపోయినా అంటాం. మరి ఆయన సోదరు లైఫ్ ఇంకా ఆ రాజా భోగం వదిలేసి ఇలా బతుకుతున్నాడు. అయ్యో అంటాడు. ఎందుకంటే తెచ్చాడు. ఎవరికి అప్పచెప్పాలి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్కి అప్పచెప్పడానికి లేడు కాబట్టి ఈయనే రాజు వదిలేసి వచ్చాడు. అందుకని ఇంకా ఎవరికి ఫోన్ చేయడానికి లేదు, ఎవరికి చెప్పడం లేదు. అందుకే ఈయన పెంచుతున్నాడు. ఈయన సాగడం అది ఈయన నాగడం, ఈయన దాన్ని దేగడం. సో ఏమవుతుందంటే అటాచ్మెంట్. ఇంతకుముందు ఈయన తపస్సు చేసి కళ్ళు మూసుకుంటే 1, 2, 3, 8వ స్టెప్కి వచ్చాడు. ఇంకో స్టెప్ వేస్తే మోక్షం వచ్చింది. ఇది మధ్యలో వచ్చిన కరెక్ట్గా వచ్చారు. సో ఈ కళ్ళు మూసుకున్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభ. ఏం రావట్లేదు, నోట్లో చెప్తున్నాడేమో కానీ ఈ కళ్ళు మూసుకుని చెప్తున్నా అలా కనబడేవాడు ఇది వరకు. దీనికి ముందు 8వ స్టేజ్. ఇప్పుడు బంక అంటుకున్నట్టు ఇది అంటుకుంది. ఈయన మళ్ళీ కళ్ళు తీసి శాంతాకారం అంటాడంతే. ఏం లోపల శాంతి లేని శాంతాకారం ఉంటుంది. మళ్ళీ ఈయన కళ్ళు మూసుకుని తెరిచి ఇది ఎక్కడ ఉందో ఏమిటో, అది నేను లేకపోతే అది ఎలా బతుకుతుంది, అది లేకపోతే నేను ఎలా బతుకుతాను. మనం ఇంటికి వచ్చినప్పుడు ఓం నమో నారాయణాయ అది నా పెద్ద కొడుకు లాంటి. ఈ పెద్ద కొడుకు అసలు కొడుకులు అందరూ వదిలేసి ఎలా బంక్ ఎలా అనుకుంటారు. అది ఎప్పుడైనా నా మీద అడిగితే తన వాడుకున్నతో నన్ను ఇలా గీచి తన యొక్క కోపాన్ని వ్యక్తం చేయి. నరసింహనారాయణ లేడు, ఎవరున్నారు ఇప్పుడు? సీన్లో జంకుందంతే. ఈయన ఇంకా ఈ ఫీలింగ్లో కూర్చుని మళ్ళీ ఓం అంటాడు, మళ్ళీ డామ్ అంటాడు. ఓము డాము మధ్యలో అది ఇంకేమైనా సరే డ్యాన్స్ అది లేకపోతే నేను బతకలేను అని వెతుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఏమంటే ఆ రాజ్యం వదిలి అడవిలో ఎవరిని వెతకడానికి వచ్చారండి? నారాయణని మోక్షాన్ని వెతకడానికి వచ్చారు. ఇప్పుడు ఎవరిని వెతకడానికి మోక్షం కారణమైన నారాయణని వదిలేసి ఎలా వెతకాలి? రాత్రి వెన్నెల వెలుగు, ఆ వెన్నెల వెళ్ళు దీని గిట్టలు, ఆ గిట్టలు పట్టుకుని ఆ జాడలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోయే క్రమంలో టైం దగ్గర పెట్టాడు. మృత్యు వచ్చేసింది. ఈ మృత్యు వచ్చిన సమయంలో ఈ మనసు నిండా ఎవరన్నారు? జంక. అంతే టైం అయిపోయింది. కాల్ చేయలేడు. టాప్ అని గోతులు పడ్డాడు. ఓ బండరాయి తేలింది, తల పగిలిపోయింది. ఈయన హృదయం మనస్సు ఎవరున్నారండి? భగవద్గీతలో 8వ అధ్యాయంలో 6వ శ్లోకం. యమ్యంబాపి స్మరన్ భావం తదిత్యంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఈయన అదే తలుచుకున్నాడు, అలా చచ్చిపోయాడు, అలా పుట్టేశాడు. ఎంత గొప్ప రాజు చెక్కలా పుట్టాడు. కానీ చేసిన పుణ్యం వేస్ట్ అవుతుంది కదండి. సాధన ఈయనకి అన్నీ గుర్తున్నాయి. మామూలుగా జింకలు ఏం చేస్తాయండి? వేరే జింకలతో ఇలా కొమ్ములు కలుపుతాయి, లేకపోతే నెలలోకి వెళ్ళి సాంగు పడతాయి. అందంగా లేనా అసలేం బాగాలేనా సాంగు అవే పడతాయి. నెలలో చూసుకోవడం, మిగిలిన
జింకలతో కొమ్ములు కలపడం. ఇప్పటికీ లైవ్లో మీరు చూడొచ్చు, జింకలు అలా కొమ్ములు కలిపి కొట్లాడుకుని అవి అతుక్కుపోయి అలాగే చచ్చిపోతాయి. వీడియోలు కూడా ఉన్నాయి. సో ఈ జింక మాత్రం ఎవరితో నో బంక నో లింకు, ఎందుకని ఆల్రెడీ దెబ్బతింది. అందుకని మామూలుగా జింకకి లేత ఇష్టం. ఈయన మాత్రం అన్నీ ఎండిపోయి తింటూ ఆ సినిమాల చుట్టూ తిరుగుతూ ఎండబెడితే ఏమవుతుంది, తొందరగా వదిలేసాడు. అలా వదిలేస్తే మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ హాల్లోంచి బయటకు వెళ్ళాలంటే ఎన్ని డోర్లు ఉన్నాయి? డోర్గా మోక్షం పొందాలంటే ఒకటే డోర్, ఆ డోర్ పేరే రోమన్ బార్. ఇందులో ఉంటే నువ్వు మోక్షం పొందగలవు. అందుకని ఇప్పుడు ఆయన మిస్యూజ్ అయిపోయింది కదా, ఫస్ట్ వేస్ట్ అయిపోయింది కదా సార్. ఈ జింక దాంట్లోంచి నువ్వు వెళ్ళావు. అందుకని భగవద్గీతలో కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు, స్వామి ఎవరైనా ఇలాగ మరి ప్రయాణం మొదలెట్టి అందరూ సక్సెస్ అవ్వరు కదా అంటే కృష్ణుడు చెప్తాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాలు. ఈ మార్గంలో ఎవరైనా కొంచెం చేసినా వాడికి మహత్తరమైన భయం నుంచి రక్షిస్తుంది అంటాడు. అందుకని ఆల్రెడీ చాలా ఎనిమిదో స్టేజ్కి వచ్చాడు, మనలాగేం పావలా కాదుగా, బోల్డ్ అంత చేసి సాధించాడు. సో అందువలన ఈయన కృష్ణుడు చెప్తాడు, వాళ్ళని ఎక్కడ పుట్టిస్తారు, ఐ గివ్ దెమ్ ఏ బర్త్ ఇన్ అరిస్టోక్రాట్ ఫ్యామిలీ ఆర్ ఇన్ ఎ స్కాలర్స్ ఫ్యామిలీ అంటే. అలాగే వీళ్ళు కొంచెం చేసి ఫెయిల్ అయిపోయారు, ఫాల్ డౌన్. కాబట్టి నేను ఒక బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టిస్తా, లేదు బాగా జ్ఞానం ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టిస్తాను. ఇలా ఒక పండితుడి ఇంట్లో పుట్టి వాళ్ళ నాన్న చాలా ట్రై చేశాడు, ఇంకేది వేదం నేర్పిద్దామని. ఇది ఆల్రెడీ దెబ్బతిన్నాడుగా, అందుకని అలా మాట్లాడితేగా ఇంకా ఈ బికమే కాల్డ్ యాజ్ జడభరత, మొదపప్పు మొద్దురాయి. ఎందుకు మాట్లాడండి? అయ్యో మాట్లాడడం వల్ల కదా సార్ ఇన్ని వచ్చినాయి. అందుకని రే రోబో అనుకోండి, రే అదేనదే అది ఎవడం, అది ఆడబెట్టి పెట్టి బొమ్మ లెక్క వాళ్ళ నాన్నగారు చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన లోపల మాత్రం శ్రీమన్నారాయణ అలా తదేకంగా ధ్యానం చేసేస్తూ ఈ బయటిది ఏది అంటించుకోకుండా అలా ఈ లీడ్ లైఫ్. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ వదిళ్ళు ఏం పెడితే అది నిన్నడ పెడితే నిన్న తినడం, వేడిది పెట్టినా తినడం సార్ అలా మాట్లాడుగా. డిటాచ్, ఫుల్లీ డిటాచ్ కూడా. అసలు అందుకే భాగవతం చెప్తుంది, మృష్టాన్నమైన గాని గదాన్నమైన గాని అంటారు. అంటే చాలా రుచికరమైనది పెట్టినా, అసలు పాసిపోయింది పెట్టినా మాట్లాడతాడు. ఒరే వెళ్ళి ఆడి నుంచుని ఆ పక్షులు అవి కొట్టాడు నాకు మంచి మీద ఈ బొమ్మలెక్కగా నేను ఎందుకు వెళ్ళాలి, ఏం మాట్లాడుగా వెళ్ళాడు అంతే. ఆడు నుంచున్నాడు, ఆ పక్షులు కొడుతున్నాడు. ఎవరో దొంగలు వచ్చారు, కార్యదేవికి బలివారు ఎత్తుపోతున్నారు. ఇప్పుడు మనలో ఎవరినైనా ఎత్తుకెళ్తా ఎవరన్నా అంటాం, రియాక్ట్ అవుగా అన్నాడు, ఎత్తిపోయారు. సాయం చేయించారు, ఆ పసుపట్లు గడిచారు. నెక్స్ట్ కాంతిదేవి తలంచేశారు. ఆ నెక్స్ట్ ఏం జరుగుతుంది వెళ్దా అంటే, ఆ నెక్స్ట్ ఏం జరుగుతుంది వెళ్దేస్తుంది. మనమైతే అక్కడ దాకా వెళ్ళాం, ఫైట్ చేస్తాం, అది వేరే కదా. ఈ తలంచమంటే వచ్చాడు, ఆడు గొడ్లే ఏది ఎట్టాడు, ఈయన ఎత్తి వేసే లోపల కాళికాదేవ గొడ్డలోకి అలా వేసింది. వాళ్ళంతా ఆవిడ భక్తులే, ఆవిడ భక్తులే, కానీ వాళ్ళందరినీ వేసింది. ఈయన అంటే సేవ్ చేసింది కదండి, మనం ఏం చేస్తామో చెప్పండి. ఈయన ఏం లేదు, బొమ్మ అక్కడ అమ్మ ఇక్కడ బొమ్మ, అదే నో రిప్లై. అసలు ఏం జరగనట్టు మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రాజు కలుస్తాడు, రఘుగండి అని. వాళ్ళిద్దరిది వాదం బాగుంటుంది. అసలు పుట్టినప్పటి నుంచి నోరు తెరవలేదు కదా. ఈ రఘుగండి అనే రాజు అడవిలో వెళ్తుంటే ఈ బోయేవాడు తక్కువ అవుతాడు. బోయడు తెలుసు కదా, మోసేవాడు. తక్కువైతే మనవాడు బలంగా ఉన్నాడు, రా పట్టుకున్నాడు, బొమ్మ లెక్క పట్టుకున్నాడు అంతే. పట్టుకుంటే నలుగురు ఒకలా నడవాలి కదా. ఈయన డ్యాన్స్ చేసినట్టు అడుగుతున్నాడు. మరి లోపలికి ఇలా కదిలిపోతారు కదా. అసలే రాజు ఆయన తెర తీసి ఎవడరా సరిగ్గా నడవండి అన్నాడు. సార్ ఇది కొత్తోడు సార్, వీడు జంపింగ్ చేస్తున్నాడు అంటే, ఏ రా సరిగ్గా నడు అన్నాడు. ఈయన ఇలాగే ఉన్నాడు. ఆయన మళ్ళీ తెర తీసి ఈయన ఇంటికి ఇలా జంప్ చేస్తుందంటే కింద చీమలవి ఉన్నాయి, అవి చచ్చిపోతాయి. మరి ఈయన సాధువు కదండి, ఎవరికి అపకారం చేయలేదు. ఈయన మళ్ళీ తెర తీసి ఏమి చెప్పింది అర్థం కావట్లే, యమధర్మరాజు ప్రాణుల్ని దండించినట్లు నేను దండిస్తాను అన్నాడు. అంతవరకు మాట్లాడలేదు కదా. లైఫ్లో అస్సలు మాట్లాడని వాడు ఇంత తపస్సు చేసి లోపల ఇంత ధ్యానం చేసి ఇంత పర్ఫెక్ట్ ప్యూర్గా ఉన్నవాడు కదా, అప్పుడు మాట్లాడుతున్నాడు ఫస్ట్ టైం ఇన్ ఈజ్ లైఫ్.
ఒక 40 ఏళ్ళు వచ్చి ఉంటాయి అనుకుందాం. మీరు కావాల్సి చెక్ చేసుకోండి. మీరు మధ్యాహ్నం వరకు మాట్లాడకుండా భగవన్నామం చేసి మధ్యాహ్నం తర్వాత మాట్లాడండి. మీ వాక్ బలంగా ఉంటుంది. వాళ్ళకి తెలుసు మౌనం బ్రేక్ చేస్తుంటాను. గురువు నీతో ఇవాళ మౌనం బ్రేక్ చేస్తున్నా అంటుంటాను అలా ఎవరో ఒకరితో. సో ఇన్నాళ్ళు మాట్లాడలేదు కదా, అదంతా తపశ్శక్తి. మొత్తం బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టు ఈయన మాట్లాడి మొదలుపెట్టాడు. ఆ వాయిస్లో ఉన్న బలం తపశ్శక్తి కదా. ఏదో పనుడు అనుకున్నాడు రాజుగారు. దిగేశాడు. దిగి మహాత్మా మీరెవరన్నాడు. మీదేంటి ఒక చిన్న స్టేట్, ఇండియాలో ఉండే 30లో ఒక స్టేట్ పరిపాలిస్తున్నాం. మరి నేను ఈ మొత్తం వరల్డ్ రూల్ చేస్తున్నాను. నువ్వేం పెద్ద ఫోజులు కొట్ట మాకు, నేను సో అండ్ సో. నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇక్కడ ఋషి గారు ఉన్నారండి, వారి ఆశ్రమానికి వెళ్తున్నాను మోక్షం పొందడానికి. మోక్షం మళ్ళీ పొందిది కానీ దేవుడి గురించి మళ్ళీ తెలుసుకున్నాను, ముందు నువ్వు ఎవరో తెలుసుకో అన్నాడు. ఇంకా అతను రాజుగారు ఇంకా బాగా బెండ్ అయిపోయి కింద కూర్చున్నాడు. ఈయన చెప్తున్నాడు, ఏమిటి ఇంత కామెంట్ చేసావు, పల్లకి సరిగా ఉండలేదనా, పల్లకి సరిగా పోయలేదనా. పల్లకి దేంతో చేశారు, ఒక చెట్టు మొద్దుతో. అవునా, అంతకుముందు అది మొద్దు కదా. ఆ మొద్దుని ఎవరు మోసారు, భుజం మోసింది. భుజాన్ని ఎవరు మోసారు, నడుము మోసింది. నడువుని ఎవరు మోసారు, మోకాళ్ళు మోసింది. మోకాళ్ళు ఎవరు మోసారు, కాళ్ళు మోసింది. మొత్తం రాజీవ్ వచ్చాడు, గోకున్నాడు. సో ఆయనకి అర్థమైపోయింది నేను మహాత్ముడని. అప్పుడు ఈయన బోధ చేశాడు, నేను మోక్షం పొందడానికి ఈ మానవ జీవితం, అందుకని నిన్ను గురించి నువ్వు తెలుసుకో అని బోధ చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయి ఈయన ఋషాశ్రమానికి వెళ్ళిపోయి. కాబట్టి ఈ జడభరతుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వైరాగ్యము. వైరాగ్యం జడభరతుడు అదే భరత మన భారతదేశం వచ్చింది. భరత మహారాజు పరిపాలించక ముందు ఈ కదా నువ్వు ప్లీజ్, ఈ భరత మహారాజు పరిపాలించక ముందు ఈ భూమండలం అంతా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇలావత వర్షము. ఏంటి ఇలావత వర్షం. ఆయన పరిపాలించి ఇట్స్ బికమే భరత వర్షము. అందుకే చూడండి సంకల్పంలో భరత వర్షే భరత ఖండే మేరో దక్షిణ దిగ్భాగే ఈశాన్య కృష్ణా గోదావరి మధ్య దేశే అని చదువుతారు కదా. ఇది భరత వర్షము అయింది ఆఫ్టర్ ఈ రూల్. అందువల్ల ఈయన వైరాగ్యం పొందడం వల్లనే, అంటే భాగవతంలో ఏం చెప్పారు చెప్తాను. ఈ లెఫ్ట్ హిస్ ప్యాలెస్ లైక్ ఈ లెఫ్ట్ ఏ టాయిలెట్. టాయిలెట్ నుంచి వచ్చేప్పుడు ఎవరైనా చాలా విలువైంది వదిలేశానని ఎవరనుకోరుగా, ఇది భాగవతం చెప్తాను. అలా ఆయన ప్యాలెస్ని సుఖాన్ని వదిలేశాడు. కానీ దరిద్రం ఏం చేస్తాడు, ఆ జింక పట్టుకుంది. ఒక్క మిస్టేక్. ఇలా మనం రోజుకి ఎన్ని మిస్టేక్లు చేస్తుంటాం. అందుకే కెమిస్ట్రీలో జింక్కి జడ పదార్థం ఉంటారు. చూసారు ఎంత బాగుందో, జింక నుంచి జింక్కి వచ్చాడు. లింక్ అంటే ఇది ఇలా ఉండాలి. సో మీరు చూడండి, అందుకని ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మేము మాట్లాడితే అబద్ధం, తేపితే మాట తప్పు, ఇంకేముంది ఇంకా. అందుకే చెప్తున్నాను నేను. మీ ఇద్దరు మళ్ళీ అమ్మా అది చెప్పక నువ్వేమైనా ఆయన కూడా ఇంకో క్వశ్చన్ చెప్పండి, ఇంకో కాన్సెప్ట్ చెప్పండి, ఆయన టైం పిలుచుకుంటున్నారు. ప్లీజ్ నేను రేపు పొద్దున అక్కడికి వెళ్ళాలి. సో మీరు గమనించండి, నమ్మాలి వారు చెప్పారు, మనం నేను అనే పదమే వాడకూడదు. తెల్లారు లేకపోతే అది లేకపోతే అది జీవితం మొదలవుతాం. కానీ ఆయన లైఫ్లో నేననే పదమే వాడలేదంట. మరి ఎలా, మేము అంటారు. అందుకే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సి చూడండి. ఇద్దరు మనకి బాగా పెద్ద ఎన్టీఆర్, చిరంజీవి స్వామి. ఎక్కడ నేనే పదం, ఎక్కడ మేము. గమనించండి, అందుకు ఖచ్చితంగా వాడతారు మేమని అంటారు. మీరు చూడండి, ఉపన్యాసాలు చూడండి. నన్ను మాట్లాడకూడదు, చిన్నడా రాము ప్లీజ్ మేము. ఎందుకంటే నమ్మాలు శాస్త్రంలో చెప్పారు, నేననే పదం నువ్వు రోజులో ఎన్నిసార్లు వాడతావో చిత్రగుప్తుడు రాస్తాడు. ఉదాహరణకి 50 సార్లు వాడాను అనుకుందాం ఒక రోజులో. అంటే 25 2 కొమ్ముల జంతువుల జన్మలు శాంక్షన్. 2 కొమ్ముల జంతువుల జన్మలో 25 వస్తాయి 50 సార్లు నేనంటే. కానీ నువ్వు లైఫ్ లాంగ్లో ఎన్నిసార్లు వాడతావు. అందుకని ఈ నేననే మాటని ఈ మేను ఉన్నందుకు మనం వాడతాం. నేనంటే శరీరం. అది కుక్క అనుకోవచ్చు, పిల్లి అనుకోవచ్చు, నువ్వు అనుకోకూడదు. నువ్వు గెస్ట్గా వచ్చు, ఈ కుర్చీలో కూర్చున్నట్టు ఇందులో కూర్చున్నావు. ఇది నువ్వు కాదు, ఇందులో ఉన్నది నువ్వు.
ఆ నువ్వుని తెలుసుకుంటేనే నీకున్నట్టు లవ్వు, లేకపోతే ఒళ్ళి కొవ్వు. ఆ నువ్వుని తెలుసుకోవడం కోసమే మన పెద్దవాళ్ళు బోల్డెన్ నియమాలు అవి పెట్టారు. దానికి తపస్సు అని పేరు. అందుకని మనకి రాత్రిపూట ఉండేదాన్ని తమస్సు అంటారు. పొద్దున్న లేచి జపం చేస్తే తపస్సు అంటారు. అది చలిస్తుంది. మనం సిద్దిపేట వెళ్ళాం, వాళ్ళు రూమ్ ఇచ్చారు, హీటర్ అది పనిచేయదు, చెప్పేది స్వామి పనిచేయదన్నారు, పర్లేదన్నారు. ఎందుకని రాత్రి 1:30కి పొట్టపాడైపోతే డిసెంబర్ నెలలో రైల్లో వస్తూ బృందావనం నుంచి ఎలా ఉంటుందంటారు? నన్ను ఎవ్వడు అడగడు రైల్లో స్నానం చేయలేదే అని. అయినా సరే నేను ఆ టైంలో గంగా గంగా అంటూ స్నానం చేసే పడుకున్నాను, రిపీటెడ్ టైమ్స్, సెవరల్ టైమ్స్. కాబట్టి మనసుతో ట్యూన్ అయిపోవాలి. అలా ట్యూన్ చేయడం అంటే మనం రక్షించుకోవడం. దానికోసం శాస్త్రం, తస్మాత్ శాస్త్రం ప్రమాణం. అందుకని ఈ కర్మ తొలగాలంటే తపస్సు చేయాలి. తపస్సు అంటే అడిగడం కాదు, ఉపవాసం చేయడం, మౌనం చేయడం, జపం చేయడం, హోమం చేయడం, యాగం చేయడం, చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయడం, మాట్లాడకుండా రామకోట, ఇవన్నీ తపస్సులు. ఇవన్నీ ఇలా అనాథప్రాత సంస్కారం, ఇతర జీవుల కోసం మన సమయాన్ని శ్రమని ఇవ్వడం, ఇవన్నీ తపస్సులు. ఆ తపస్సుకి భగవంతుడు మెచ్చుతాడు, మన కర్మను క్షయం చేస్తాడు. అందుకే మనస్సు చాలా వాగుతుంది. మనం అవన్నీ పట్టించుకోకుండా నా కోసం చాలా మంచి ఉదయం ఎదురు చూస్తుందని. ఇప్పుడు రాత్రి పడుకుంటాం, ఎందుకు పడుకుంటామండి? ఓపు, రేపు లేస్తామని. లేస్తాం, లేకపోయినా మన చేతుల్లో లేదు. కాబట్టి రాత్రే చక్కగా కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అలా కృష్ణుని స్మరణ చేసి, రాముని స్మరణ చేసి ఓ మంచి కీర్తన వింటూ, ఎందరో మహానుభావులు అందరికీ వందనము, ఎందరో మహానుభావులు చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు. అప్పుడు ఏమవుతుందండి మనసుకి? ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ రామచంద్రమూర్తిని, ఆ కోదండం పట్టిన వాడిని మీకు వెంటనే ఆ రాముడు ఆ శైలి, ఆ నడక గుర్తొచ్చారు. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఈ కీర్తన వింటూ పడుకున్నారండి, మీ హృదయంలో ఎవరుంటారు? రాముడు ఉంటాడు. మనం లేచినా మంచిది, లేకపోయినా మంచిదే, నష్టం లేదుగా. అలా కాకుండా రాత్రి చక్కగా మీరు పుష్ప సినిమాలోదో లేకపోతే ఇంకొక పోకిరి సినిమాలోదో సాంగ్ పెట్టి పడుకున్నారు. పోకిరి తిరుపతి పక్కన కరికిరి, పొద్దునకి కిరికిరి, నీకదా నో అలిగిరి. అందుకని మనం చచ్చిపోవడం గ్యారంటీ కాబట్టి బ్యాగ్ సర్దుకుని ఉండాలి. బ్యాగ్ సర్దుకోవడం అంటే ఏం లేదు, ఆడికి నాకు గొడవ అయిపోయింది, నవీన్ గడికి నాకు కొడుకు లేకపోతే వేసేది అని పడుకుంటాం. ఇంకా ఆ పగతో పడుకున్నాం, ఆ సెగతో మనం తెల్లారి చచ్చిపోయాం అనుకుందాం. ఇప్పుడు ఎవరి మీద పగ దాని మీద పగ కదా, అంతే. అలా తర్వాత గొడవ, అది తర్వాత. ఆడి మీద పగతో పడుకుంటే ఏమవుతుందంటే, ఈ మంట మీద ఉన్నాడు కదా నవీన్ గారికి వెళ్ళేవాడు కదా, అయిందా? రైట్. ఈ పగ తీర్చుకోవడానికి ఏమవుతుంది చెప్పండి? వీడిని ఆడి గడుపులో గుజేస్తాడు. మీరు అందుకే చూడండి, ఒరేయ్ నువ్వు నా కడుపుని చెడగొట్టేవరా నాకు అని తిడతాడు ఆ నాన్న. ఎందుకంటే ఆ నాన్న ఏం చెప్పి నా కొడుకు చేయడు. ఎందుకు చెప్పండి? ఆడికి గొడవ కదా. సికింద్రాబాదు ఈడు ఉంటాడు,
ఈడేమో అమీర్పేటలో ఉంటాడు, అది చాలా దూరం. రారా నాకు అని అదే అంటుంటాడు. అందుకే వచ్చి కొట్టుకుంటే కష్టం కదా, అందుకని ఇద్దరిని ఒక కొమ్మడ పుట్టించాడు. వీడు కొడుకో నాన్న లేకపోతే నాన్న కొడుకో అయిపోతారు అంతే. అసలు ఏ మాట వింటాడు, వాళ్ళ నాన్న ఏం చెప్పినా వింటాం. వాళ్ళ నాన్నకి అసలు మనశ్శాంతి లేకుండా చెప్తాడు. ఎందుకని శత్రుపుత్ర అంటారు. కొడుకుల్లో 3 మంది రకాల్లో ఆడొక రకం. కొంతమంది ఆ నాన్నగారు రాగానే నీళ్ళు ఇస్తాడు, టవల్ ఇస్తాడు, విసురుతాడు. వాడు సేవక పుత్ర, కాళ్ళు నొక్కుతాడు, వడ్డిస్తాడు, అన్నీ చేస్తాడు. వాడు సేవక పుత్రుడు. గత జన్మలో సర్వెంట్, నౌ ఈ వ్యక్తి మీద స్థానం. సో అందువల్ల మనం ఎవరితో వైరు ఉండకూడదు, వైరం ఉండకూడదు. ఏమిటి వైరు ఉండకూడదు, వైరం ఉండకూడదు. సార్ నమస్తే ఓకే అని అక్కడ మనస్సు లోపల ఏం పెట్టుకోకూడదు. ఓన్లీ చక్కగా భగవంతుడి యొక్క రూపాన్ని పెట్టుకోవాలి. శంకర్ల వారు చెప్పినట్లుగా ఆ రూపాన్ని స్మరిస్తూ జీవించాలి, నామం స్మరిస్తూ అంతే. అప్పుడు మన కర్మ అంతా క్షయమైపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కెమెరామెన్ నవీన్తో రథవందాస్, కెమెరామెన్ సదాంతో రథవందాస్. అది